హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఈ రోజు ఎపిసోడ్ ఇప్పుడే జరగడం జరిగింది, ముగియడం జరిగింది. అండ్ ఇవాళ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నడిచింది, చాలా ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్గా క్యాప్టెన్సీ టాస్క్ గురించి టాస్క్ పెట్టడం జరిగింది. అందులో చాలా ఫైట్స్ జరిగాయి, చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. దాని అన్నిటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. నాతో ఉన్న డి గాడు. హాయ్ రెడ్డి, ఎపిసోడ్ చూసావా? ఇంతకీ చూడలేదా? హైదరాబాద్ నేను హాఫ్ చూసాను ఎపిసోడ్. మ్మ్. ఎక్కడ ఇంకా కెప్టెన్సీ గురించి సంజన వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు కదా అందరిని. ఓకే ఓకే, అంటే సగం సెలెక్ట్ కాదు, పైనే చేసుకున్న తర్వాత చూసావు. ఇంకా 3/4 ఆ, చూస్తావు ఎపిసోడ్. లాస్ట్ 1/4 ఏమో టాస్క్ గురించి ఉంది. కానీ మంచి ఉమ్, కరెక్ట్ టైంలో మిస్ అయిపోయారు. ఆ టాస్క్ లోనే మంచి ఇదయింది, లిటరల్ గా ఫైట్స్ ఇవన్నీ ఇవయ్యాయి. బట్ ఓకే, దాని ఆ, గురించి డిస్కస్ చేద్దాం, అవన్నీ మాట్లాడదాం. ఓకే, ఉమ్. సో ఇదన్నమాట. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్ చూసావా? నిన్నటిది మొన్నటిది చూసావా? నిన్న మొన్న చూసాను, నామినేషన్స్ అయ్యాయి కదా. అదే అదే, గుడ్డు గుడ్డు నామినేషన్స్ పోయింది, గుడ్డు పోయింది నేను ఎపిసోడ్ అంతా దాని గురించే కదా, అసలు నామినేషన్లో ఫైర్ ఏం లేదు కానీ ఆ గుడ్డు గురించే ఫైర్ అంతా ఎపిసోడ్. ఒరే, దాని వల్ల మాత్రం నిజంగా గుడ్డు వల్ల మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది ఎపిసోడ్ మొత్తం అంతా, నిన్నటిదంతా. హౌస్ ఓనర్ అంతా చెప్పు. హౌస్ అంతా కదిలిపోయాను కదా మొత్తం. అదే హౌస్ అంతా అయిపోయినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెడ్డి, అందరి రియల్ వాళ్ళ రియల్ సెల్ఫ్ అంతా బయటకు వచ్చింది. లైక్ నువ్వు అవును. చూసుంటే మాస్క్ మ్యాన్ నార్మల్ గానే ఉన్నాడు. అంటే మధ్యలో ఏదో ఉమ్, గొడవ పడ్డారు, లిటర్ గా అతను బర్ని ఏదో గొడవ పడ్డారు కదా. "ఏయ్, ఏయ్, అవును. ఏయ్, ఏయ్, అంటే ఏయ్." భరణి ఏంటంటే బాగానే మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఓవర్ ల్యాప్ చేస్తున్నారు, అందుకని చిరాకు పడ్డాడు. అదే భరణి వచ్చి అరిచాడు. మధ్యలో వెనక నుంచి మన మాస్క్ మ్యాన్ కూడా వచ్చాడు కదా. మాస్క్ మ్యాన్ వచ్చేసి ఎవరు ఆ, చెప్తే వింటారు, ఎవరు చెప్తే వినరు, ఎవరు ఉమ్, చెప్తే వినరు. అది ఎట్లా ఉందంటారా, బాద్షా సినిమాలో ఉంటుంది చూడు, పద్మనాభ సినిమా, ఉమ్, నాజర్ ఇంకా బ్రహ్మానందం ఇలా కొట్టేసుకుంటారు చూడు మాటలతో. ఉమ్. అట్లా ఉంది యాక్చువల్ గాను. అది కూడా నాకు ఎందుకు కావాలని అదేంటి అదిస్తే అరవాలని చెప్పి ఆ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఏదో లైక్ అగే నాకు వాయిస్ ఉంది, ఉమ్, నేను అరవగలను ఉమ్, అన్నట్టు ఏదో ఉంది, లిటరల్ గాను. అండ్ ఉమ్, నీకేమనిపించింది నిజంగా? లైక్ సంజన గురించి సోషల్ మీడియాలో చాలా లైక్ హైప్ వచ్చింది లిటరల్ గా. ఆమె చాలా కూల్ గా ఉంది, ఉమ్. కామ్ గా ఉంది. నీ ఒపీనియన్ ఏంటి జనరల్ గా? అవును, అంటే మాక్సిమం ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది ఎక్కువ సంజన వల్లే కదా. ఎస్ 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 అది ఎస్ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. ఎస్ ఎస్ ఎస్. మాక్సిమం తనకి నెగిటివ్ గానీ బయట మాత్రం కొంచెం బాగానే ఫాలోయింగ్ వచ్చింది. అవునవునవును. నాకు తెలిసి కొన్ని రోజులు ఉండేలాగా ఉన్నది. ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఇస్తుంది కదా మిగతా వాళ్ళందరికి. అవునవునవును, అదైతే కరెక్టే. అండ్ నువ్వు అంటే చెప్పిన సైలెంట్ గా లేకుండా ఏదో ఒక మాత్రం తన వంతు ఏదో చేయాలని చెప్పి కొంచెం అది నెగిటివ్ అయినా గానీ కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది కదా. అది మాత్రం కరెక్ట్. ఆమె వల్ల షోలో ఉమ్. అట్లీస్ట్ కొంచెం చేంజ్ వచ్చింది. అండ్ ఉమ్. ఆమె వల్ల మిగతా వాళ్ళు కూడా కొంచెం చేంజెస్ కనబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మర్యాద మనీష్ మనం చూసాం, లిటరల్ గా ఆ, సైలెంట్ గా ఉండేవాడు, మర్యాదగా డిగ్నిఫైడ్ గా ఉండే మనిషి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అసలు ఇప్పుడు. ఎక్స్పెక్ట్ చేయలేదు మనీష్ నుంచి ఈ రోజు కూడా అలాగే ఉన్నట్టున్నాడు మాక్సిమం. అదే ఇవాళ కూడా అలాగే ఉన్నాడు. నేను ఇంకా టాస్క్ అదే టాస్క్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి వివరిస్తాను. సో ఇవాళ ఎపిసోడ్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తే నాకు తెలిసి ఫస్ట్ లో ఏదో పెద్ద అంటే కొంచెం డిస్కషన్ అయినట్టుంది. సుమన్ శెట్టి సిగరెట్స్ మిస్ ఆ అయ్యాయని చెప్పి. సిగరెట్స్ మిస్ అయిందని అదొక డిస్కషన్ అయింది లిటరల్ గా. మనోడు కొంచెం బాగా ఫ్రస్ట్రేట్ అయినట్టున్నాడు, ఇటు అటు అటు ఇటు తిరిగేశాడు. ఎందుకు యాక్చువల్ సంజనాయ్ లేపేసింది ఆ సిగరెట్లు. సంజన. బిగ్ బాస్కి వెళ్ళి చెప్పింది, లాస్ట్కి వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి చెప్పింది, సిగరెట్స్ నేనే దాచాను కానీ చెప్పకూడదు, ఎందుకంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇది అది అది అని చెప్పి అది చెప్పింది. ఆమె దాచేది, కానీ ఆమె ఏంటంటే నేను దాచలేదు, నాకు తెలియదు, ఇది అది అది అని చెప్పి కవర్ చేసింది లిటరల్ గాను. ఇంకేంటంటే మళ్ళీ అదే జరిగింది లిటరల్ గా. అందరూ సంజనాన్ని బ్లేమ్ చేయడం, షష్ఠీ వర్మ బ్లేమ్ చేయడం, బర్నీ ఏమో నేను చూశాను కానీ చెప్పలేకపోయాను కాబట్టి నేను సారీ చెప్తున్నాను, నేను సారీ చెప్పడం. ఇంకేంటంటే మనీష్, ప్రియా శెట్టి, శ్రీజ మధ్యన కూడా గొడవ అయింది ఇవాళ ఎపిసోడ్ లో. లైక్ మీరు నన్ను, అది నేను ప్రోమోలో అయిందని చెప్పాను, లైక్ మీరు నన్ను ఇట్లాగా సప్రెస్ చేయకూడదు, ఇది అది అని మాటలుగా యుద్ధం జరిగింది లిటరల్ గాను. అదంతా అయిన తర్వాత నేను చూసింది ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి లిబర్టీ ఎక్కువైపోయింది మీ అందరికీను, ఇంక నేను రెస్ట్రిక్షన్స్ పెడతా అని చెప్పేసి సంజన ఏమో నాట్ అలౌడ్ ఇన్ టు ద హౌస్, నాట్ అలౌడ్ ఇన్ టు ద హౌస్. అండ్ ఇంకా మీకు ఏమైనా వాటర్ కానీ ఏమైనా ఫిల్ చేసుకోవాలంటే ఒకేసారి వచ్చి ఫిల్ చేసుకుని ఫుడ్ వెళ్ళిపోండి పెట్టినప్పుడు తీసుకొని ఫిల్ చేసుకొని వెళ్ళిపోండి. అని చెప్పి ఏదో కండిషన్ పెట్టాడు. అది అయిపోయింది అక్కడతో, ఎండ్ ఆఫ్ ద నైట్ లిటరల్ గా. అదెంతో 5-10 minutes అయింది, ఎండ్ ఆఫ్ ద నైట్. తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే గాడ్ ఫాదర్ సాంగ్, మార్ మార్ టక్కర్ మార్ 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 టక్కర్ మార్ సాంగ్ స్టార్ట్ అయింది. డాన్సెస్ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది, బికాస్ అందరూ చాలా చండాలంగా డాన్స్ చేశారు లిటరల్ గాను. కొంతమంది దాయి దాయి దామ డాన్స్ స్టెప్ వేశారు, కొంతమంది ఏదో ట్రై చేశారు. అది లిటరల్ గా అక్కడతో ఎండ్ అయిపోయింది.
అండ్ తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి నా సిగరెట్లు పోయే అని చెప్పి అటు ఇటు తిరగడం. ఎమాన్యుల్ ఏమో మేడం మీరు తీశారు కదా చెప్పేయండి మేడం అని ఆవిడేమో నేను తీయలేదు నాకు సంబంధం లేదు ఇది అది అని చెప్పడం అక్కడతో అయిపోయింది. కొంచెం నాకెందుకు సుమన్ శెట్టి కొంచెం చిరాకు పడుతున్నాడు సిగరెట్ల గురించి అన్నట్టు అనిపించింది. నీకు గుర్తుందా సీజన్ 6లో అదే రా ఏదో గొడవైంది కదా సిగరెట్ల గురించి అప్పుడు ఏవో ఆ పేర్లు గుర్తులేవరా సేమ్ అదే గుర్తొచ్చింది. మేబీ సుమన్ శెట్టి ఫైర్ అవుతాడేమో ముందు అవ్వచ్చో లేదో మనకు తెలీదు. బట్ అప్పుడు సీజన్ 6 లో అదే అతని పేరేంటి బాలాజీ బాలాదిత్య ఆమె ఎవరు బాలాదిత్య గీత రాయలు అని పిచ్చికి పెట్టి లిటరల్ గా ఏమన్నా సిగరెట్ నాకు ఇది అని చెప్పి ఇస్తాడు కదా యాక్చువల్ గా గుర్తుందో లేదో ఆ వీక్ లోనే గీతూ రాయల్ ఎలిమినేట్ అయిపోయింది. ఆ సిగరెట్ వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది లిటరల్ గా. నెగిటివ్ అయింది బాగా నెగిటివ్ అయింది వెళ్ళిపోయింది. దాని తర్వాత వీక్ ఈయన వెళ్ళిపోయాడు. అతన్ని అన్నయ్య అని పిలిచి అతనికి వెన్నుపోటు బాగా నెగిటివ్ అయింది. ఆ సిగరెట్ దాచడం వల్ల ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అది కానీ సుమన్ శెట్టి అంత రియాక్ట్ అవ్వలేదు. జస్ట్ చిరాక్ అయితే పడ్డాడు. 2-3 సార్లు అడిగాడు మేడం ఇచ్చేయండి మేడం మీ దగ్గర లేదు యాపిల్ తిను యాపిల్ కట్ చేసి ఇస్తాను నీకు యాపిల్ తిను అంటే మేడం ఇచ్చేసేయండి మేడం నిజంగా లేదా మేడం అంటే లేదు నా దగ్గర లేదు అని చెప్పి కెమెరా దగ్గరికి వెళ్ళేమో నేనే దాచేసాను స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఏదో చెప్పింది లిటరల్ గా. అయిపోయింది. తర్వాత ఏమో ఎమాన్యుల్ ఏదో స్కిట్ చేశాడు రా ఏదో జుట్టేసుకుని ఏదో ఉప్పల్ బాలు టైప్ లో చేశాడు. అది ఉప్పల్ బాలు ఇమిటేషన్ అది. ఓహో ఓకే నాకు అంత పెద్ద అంత ఎంటర్టైనింగ్ అనిపించలేదు. ఏదో ఏంటే నువ్వేంటే వండవే ఇచ్చేవే వచ్చేవే అని చెప్పి ఏదో జడ్జిగా అనిపించింది. అంటే మనం జబర్దస్త్ లో చూస్తాం చూడు అలాంటి టైప్ స్కిట్ లా అనిపించింది. అదంత పెద్ద ఏం అనిపించలే నాకు. అది అయిపోయింది. అది ఒక 5-10 minutes ఎంతో అయింది. దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ లోకి సంజయ్ పిలిచారు లిటరల్ బిగ్ బాస్. కానీ కన్ఫెషన్ రూమ్ లో ఆ సోఫా బాగుందిరా లిటరల్ గా. ఎల్లో సోఫా మాత్రం మంచి రిచ్ గా పాష్ గా ఉంది. బిగ్ బాస్ ఏమో అడిగాడు ఎలా అనిపిస్తుంది నేను అందరూ కార్నర్ చేస్తున్నారా లేదా నీకేమనిపిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ బట్ నేను జనరల్గా హ్యాపీగా ఉంటాను నా యాటిట్యూడ్ ఇలా ఉంటుంది ఏం చేసానని పట్టించుకోను నాకు బాధ అనిపించదు ఇది అది అని చెప్పి పాజిటివ్గానే మాట్లాడుకుంది తన గురించి డిఫెండ్ చేసుకుంది. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశాడు నీ క్యారెక్టర్ నచ్చింది ఇట్లాగే కంటిన్యూ చేయి గేమ్ మీద ఫోకస్ చేయి. తనేమో నా ఫ్యామిలీ గురించి ఏమైనా ఉంటే చెప్పండి బయట ఎలా ఉన్నారు అంటే అందరు బాగానే ఉన్నారు గేమ్ మీద ఫోకస్ చేయమ్మా అని చెప్పాడు. అదే బిగ్ బాస్ కూడా అందుకే పిలుచుంటాడు సంజన వల్ల కొంచెం ఎపిసోడ్ మారింది దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి పిలుచుంటాడు. ఎస్ నాకు అదే అనిపించింది యాక్చువల్ గా. దాని తర్వాత ఏంటంటే మనోడు బిగ్ బాస్ ఇంకా వరం మీద వరం ఇచ్చినట్టు 5 సెలెక్ట్ చేసుకో అందులో ఒకళ్ళు కంటెంటర్ అవుతారు ఇద్దరేమో ఓనర్స్ అయి ఉండాలి ఇద్దరు ఓనర్స్ అయి ఉండాలి సెలెక్ట్ చేసుకో అన్నాడు. ఆమె ఎవరిని సెలెక్ట్ చేసుకుంది హరీష్ డెమాన్ పవన్ తనకు తాను సెలెక్ట్ చేసుకుంది ఎము అండ్ షష్టిని సెలెక్ట్ చేసుకుంది. రీజన్స్ ఏంటి అంటే హరీష్ మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నాయి సపోర్టివ్గా ఉంటాడు. డెమాన్ పవన్ స్వీట్ బాయ్ అండ్ షష్టి కూడా కొంచెం వీక్ అపోనెంట్. ఇంకా ఎమాన్యుల్ ఏమో మంచి క్లోజ్ ఫ్రెండ్ గా సంజన వాళ్ళ ముగ్గురు ఓనర్స్ నుంచి హరీష్ ఇంకా డెమాన్ పవన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత శ్రీజ ఏమో అడగడం మొదలు పెట్టింది నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి. ఇంకా రితు వీళ్ళందరూ అడగడం మొదలు పెట్టారు నాకు ఇంకా మీతో అంత కనెక్ట్ రాలేదు సో అందుకే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసింది. ఇది కెప్టెన్సీని సెలెక్ట్ చేసినప్పుడు అందరూ అడుగుతున్నారు కదా మీకు ఏ అర్హత ఉందని వాళ్ళని సెలెక్ట్ చేశారు కానీ మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అంటే సంజన ఏమంది నాకు అదే క్లోజ్నెస్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను అన్నారు. కానీ అసలు మెయిన్ పాయింట్ చెప్తే సరిపోయేది కదా నాకు పవర్ ఇచ్చేదో నా ఇష్టం వచ్చిన నేను చూస్ చేసుకున్నాను అంతేగాని ఇక్కడ నేను కెప్టెన్స్ ఎవరు అర్హులు అనేది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోలేదు అది నాకు పవర్ ఇచ్చారు కాబట్టి నేను చూసేస్తున్నా అని చెప్పేసినా సరిపోయేది. అంటే అలా చెప్తే మరి ఆల్రెడీ నెగిటివిటీ ఉంది ఇంకా ఇది మళ్ళీ ఇంకా ఓవర్ చేస్తుందేమో అని అనుకోవచ్చేమో అని చెప్పేసి కొంచెం న్యూట్రల్ గా చెప్పేసింది యాక్చువల్ సాఫ్ట్ గా చెప్పేసింది. బట్ నువ్వు చెప్పినట్టు చెప్పొచ్చు బట్ ఆమె సాఫ్ట్ గా చెప్పేసింది నాకు వీళ్ళు ప్రిఫరెన్స్ ఉన్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అని చెప్పేసింది. ఇందుకే టాస్క్ వచ్చేసరికి టాస్క్ ఏం లేదురా అదేదో ర్యాంప్ మీద దించుకోవాలి లిటరల్ గాను ఆ ర్యాంప్ మీద దించుకోవాలి పాయింట్ అదే మేకులు ఉంటాయి ఆ మేకుల మీద ర్యాంప్ మీద దించుకోవాలి ఒక్కొక్కరికి ఒకళ్ళు సపోర్ట్ చేయాలి ఎవరైతే నీకు సపోర్టర్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఓటింగ్ లో పెట్టారనమాట. ఆ ర్యాంప్ మీద ఏంటంటే ఒక లైట్ ఉంటుందిరా ఆ లైట్ రెడ్ లైట్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాలి వెళ్ళి నించోవాలి గ్రీన్ లైట్ వచ్చిన వాళ్ళు పీకాలన్నమాట ఆ నెయిల్ని పీకాలన్నమాట నెయిల్ని పీకాలి. సో రెడ్ లైట్ ఉన్నప్పుడే వెళ్ళాలి కానీ గ్రీన్ లైట్ ఉన్నప్పుడే వెళ్ళి పీకాలన్నమాట రెడ్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళి పీకకూడదు. సో ఇక్కడ పెద్ద ఇష్యూ జరిగిందనమాట. అదేంటంటే
ఫస్ట్ రెడ్ లైట్ వచ్చినప్పుడు మనీష్ సంచాలక్ కాబట్టి పవన్ వచ్చేసి రాము రైట్ లెగ్ కింద ఉన్న నెయిల్ పీకేశాడు లిటరల్ గా. ఓకే, అండ్ ఓకే. తర్వాత షష్ఠి వచ్చింది, షష్ఠి వచ్చేసి ప్రియా రైట్ హ్యాండ్ కింద ఉన్న నెయిల్ పీకేసింది లిటరల్ గా. మ్మ్. తర్వాత ఎమ్ము వచ్చాడు. ఎమ్ము వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. ఎమాన్యుల్ వచ్చినప్పుడు ఏంటంటే రెడ్ ఉంది, రెడ్ ఉన్నప్పుడే వెళ్ళి ప్రియా లెఫ్ట్ లెగ్ కింద ఉన్న నెయిల్ పీకేశాడు. యాక్చువల్గా మ్మ్. ఏంటి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు పీకాలి, ఈయన రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆ. పీకేశాడు. ఇప్పుడు సంచాలకు వచ్చేసి నువ్వు తప్పు చేసావు, నాది గ్రీన్ లో ఉన్నప్పుడు పీకాలి, నువ్వు రెడ్ లో ఉన్నప్పుడు పీకేసావు, సో నీ టీమ్ ఎలిమినేటెడ్ అన్నాడు. అలా ఎలా మ్మ్. అవుతుంది? నువ్వు వాళ్ళు ఫస్ట్ పవన్ వెళ్ళినప్పుడు షష్ఠి వెళ్ళినప్పుడు ఏమో గ్రీన్ వచ్చే వరకు ఆగు అన్నావు, నువ్వు వెళ్ళి పీకినప్పుడు ఏం అనలేదు, వాళ్ళని ఆపేవు, నన్ను ఎందుకు ఆపలేదు అని చెప్పి గొడవ. మ్మ్. సో ఇలా గొడవ జరిగింది, పెద్ద గొడవ అయింది లిటరల్గా. నువ్వు ఫెయిల్డ్ సంచాలకి ఇది అది, నీకు నాలెడ్జ్ లేదు, నీకు ఆగలేదు, నువ్వు వెళ్ళిపోయావు, నీ తప్పు అంటే వాళ్ళు ఎందుకు ఆపలేదు, నన్ను ఎందుకు ఆపావు, ఇది నువ్వు ఫేర్ కాలేదు, అన్ఫేర్ ఆలి, ఇలా కొట్టేసుకున్నారు లిటరల్గా. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంకా కెప్టెన్సీ టాస్క్ అవ్వలేదా ఫుల్ గా? ఇంకా అవలే, ఇప్పుడు అవుతుంది యాక్చువల్గా లైవ్ లో, మనకి రేపు టెలికాస్ట్ అవుతుంది టీవీలో, హాట్స్టార్ లో. అది జరిగింది యాక్చువల్గా. సో ఇవాళ ఎపిసోడ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్ గా? ఓవరాల్ గా అంటే నేను చూసింది హాఫ్ వరకు కదా, కెప్టెన్సీ టాస్క్ ముందు వరకు చూసాను. ఉమ్, సో అక్కడి వరకు అంటే నార్మల్ గానే ఉంది. ఉమ్, ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ లోనే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఓనర్స్ ఏంటంటే మనలో మనకి ఒక పాయింట్ మీద ఉన్నారు, వాళ్ళందరూ టీమ్ స్పిరిట్ ఉంది. ఉమ్. టెనెంట్స్ కేమో ఎవరు అని బాగానే అంటున్నారు. అవునవునవును. ఎవరికి ఎవరో కనెక్షన్ లేదా, అందరు డిస్కనెక్ట్ అవుతున్నారు. అవును. అందరూ ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటే బెస్ట్, ఎందుకంటే మనలో మనకే కంటిన్యూటీ లేదు కాబట్టి. ఉమ్, అంటే ఇమాన్యుల్ ఏమన్నాడు, ఆల్రెడీ కొంతమంది వాళ్ళు ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేశారు, ఆ, ఇంకా ఇంకా కొంతమంది స్టార్ట్ చేయలేదు అని అంటున్నారు. అదే సో ఏంటంటే ఇక్కడ మనకు బోనస్ లో కూడాను మనం చూసినట్టయితే ప్రియా, శ్రీజాను, ఇంకా మనీష్ మనీష్ కి వీళ్ళు ముగ్గురు కూడా పడట్లే కదా. పడట్లేదు యాక్చువల్ గాను. ఆ మనిషిలో కొంచెం ఈగో మనీష్ ఎక్కువ ఉన్నట్టుందిరా. అవును. మనీష్ ఏమనుకున్నా అంటే అతను చెప్పిందే కరెక్ట్. జరగాలన్నట్టు అనుకుంటున్నాడు, కానీ వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అవును, అది మనీష్ నచ్చట్లేదు. అదే నాకు ఎందుకో ఆయన చాలా ఈగో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లైక్ ఆయన, నేను బాగా ఇంటెలెక్ట్ని, నేను బాగా తోపుని, నాకు ఉమ్. నేను చెప్పింది మధ్య మధ్యలో అంటున్నాడు కదా, నేను విన్ను, నువ్వు చెప్పింది విన్ను, నేను అనవసరం, నేను విన్ను, ప్లీజ్ నాకు చెప్పొద్దు, నేను నా ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటా, ఐ డోంట్ వాంట్ యూ టు టాక్ అని చెప్పి చాలా ఇంటరప్ట్ చేస్తున్నాడు. అది నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటి ఈయన ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, చాలా మర్యాద మనిషి, చాలా హైప్ ఎక్కువ ఉంది ఈయనకి అని అనుకున్నాను నేను లిటరల్గా. నిన్న ఎపిసోడ్ లో కూడా అతను ఎవరో ఇంకో యూట్యూబర్ సాంగ్స్ నుంచి వచ్చాడు కదా, రాము రాము రాథోడ్ కూడా నేను చెప్పింది నమ్మను, నీ మీద అసలు నాకు నమ్మకం లేదు, ఎన్నిసార్లు చెప్పినా నమ్మకం కదా. ఇంకేదో అంటారు, నువ్వు ఫేక్ లా ఆడుతున్నావు, నువ్వు ఫేక్ గా ఉంటున్నావు, అట్లా అనేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఏంటో నాకు అర్థం కాలే. అంత మర్యాద, నాట్ మర్యాద మనిషిలా ఉన్నాడు యాక్చువల్ గా ఆయన. ఆ టైంలోనే మామూలుగా ఏంటి అతను రాము రాథోడ్ వాయిస్ చేసి ఉంటే అతను కొంచెం అయిపోతుంది, అదే ఫేక్ అని ఎలా అంటావు, అది నా ఇష్టం, నేను ఆడుతున్నాను కదా నా గేమ్, అదే అని ఫేక్ ఎలా అంటా అతను వాయిస్ వేసి చేయాలి ఆ టైంలో. అక్కడ మిస్ అయ్యాడురా. అంటే మేబీ ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం మొహమాట పడినట్టున్నాడు, బట్ అక్కడ రేస్ చేయంటే మంచి ఫాలోయింగ్ వచ్చేది యాక్చువల్గా ఆయనకి. చూద్దాం, ఆయన ఇంకా ముందు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఏమనుకోలేం. కానీ నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్, ఆయన ఎందుకో కొంచెం యాటిట్యూడ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది లిటల్ గా. అండ్ ఇంకా నువ్వు అబ్జర్వ్ చేస్తుండే నిన్న ఎపిసోడ్ లో కూడా ఆమెకి అంత ఫుటేజ్ ఇవ్వకండి, సంజనాకి ఎంత ఫుటేజ్ ఇవ్వకండి, దూరంగా ఉండండి, డోంట్ టాక్ టు హర్. ఇంకా వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకున్నప్పుడు ఎవరు వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు అంటే, సంజన వెళ్ళిపోవాలమ్మా, సంజన వెళ్ళిపోవాలంటే ఆమె వెళ్ళదు, ఆమె ఉంటది, ఆమె గుడ్డో బ్యాడో ఆమె ఉంటది, అందరు కార్నర్ చేస్తే ఆమె ఉంటది, మనం ఎన్నో సీజన్స్ చూసాం, ఆమె ఉంటది అంటే, వీడేమో ఇతనేమో వచ్చేసి లేదమ్మా ఆమె వెళ్ళిపోద్ది, నో అట్లా ఉండదు. ఈయన యాక్చువల్ అర్థం కాలేదు యాక్చువల్ గా హౌ థింగ్స్ వర్క్ అనేది. బట్ ఆయన ముందు రియాలిటీ తెలుస్తుంది. వాళ్ళ అంటే నా ఒపీనియన్ ఇది, టాస్క్ లో లాస్ట్ లో ఎమాన్యుల్ కి ఇంకా మర్యాద మనీష్కి గొడవ అయినప్పుడు నా ఒపీనియన్ ప్రకారం ఇద్దరిది తప్పేరా. అంటే నేను చెప్పినప్పుడు లైట్ ఉందిరా, లైట్ ఉంది, పర్సన్ ని పిలుస్తాడు, లైట్ రెడ్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పేయకూడదు, గ్రీన్ ఉన్నప్పుడే వెళ్ళి పేకాలి. ఈయన వెళ్ళిపోయి డైరెక్ట్ గా రెడ్ ఉన్నప్పుడే పీకేశాడు నెయిల్. ఓకే, అది తప్పు, ఇమాన్యుల్ తప్పు అది యాక్చువల్గా. గ్రీన్ లైట్ చూసుకుని ఆగి పీకాలి. అట్ ద సేమ్ టైం సంచాలకు కూడా తప్పే, ఎందుకంటే ఫస్ట్ టైం ఇద్దరు వెళ్ళినప్పుడు ఆయన ఆగా గ్రీన్ పడే వరకు ఆగు, అప్పుడు పీకు అన్నాడు.
ఆ! ఫస్ట్ అప్పుడు పవన్ చెప్పారు. ఇప్పుడు చెప్పలేదు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పలేదు. అదే పాయింట్ ఇమాన్యుయల్ రైజ్ చేశాడు. నువ్వు అప్పుడెందుకు హ్మ్. చెప్పావు, ఇప్పుడెందుకు అంటే నీ టీమ్ అక్కడ వెళ్తున్నావు, నువ్వు హెల్ప్ చేసావు, నా టీంకి ఎందుకు హెల్ప్ ఆ! చేయలేదు అని చెప్పి ఆయన పాయింట్. ఈయనేమో ఇంకేదో, ఈయన ఏంటంటే అయితే నువ్వెందుకు వెళ్ళిపోయావు, నువ్వు చూసుకోవాలి కదా అని ఈయన పాయింట్. నా దృష్టిలో ఇద్దరు హ్మ్. తప్పే. ఇది నా అంతే. ఒపీనియన్, నా ఇద్దరు తప్పే. మరి చూడాలి, మరి నాగార్జున సార్ వీకెండ్ లో ఏమంటారో ఏంటో చూడాలి. నాకు తెలిసి ఇదే అంటారు హ్మ్. నాగార్జున సార్ కూడా. నువ్వు సంచాలుగా నువ్వు అవును. ఫెయిల్ అయ్యావు, ప్లేయర్ గా నువ్వు ఫెయిల్, సో ఇద్దరు తప్పే అని చెప్పి కామ్ చేసేస్తాడని నేను అనుకుంటున్నా. అది అంతే. నా ఒపీనియన్. సో ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడదామా? హ్మ్. ఓకే, నామినేషన్స్ గురించి మాట్లాడదాం. సో మళ్ళీ ఈ వీక్లో నామినేట్ అయిన సభ్యుల పేర్లు: తనూజా గౌడ, సుమన్ శెట్టి, ఇమాన్యుల్, డెమన్ పవన్, సంజన గల్రాని, రాము రాథోడ్, రితు చౌదరి, ఫ్లోరా సైని, షష్ఠి వర్మ. ఓకే డి, హూస్ ద హ్మ్. టాప్ అండ్ హూస్ ద బాటమ్? ప్రెజెంట్ అయితే తనుజ గౌడకి ఎక్కువ చూపిస్తుంది ఓటింగు. ఓకే. అండ్ లిస్ట్‌లో ఏమో షష్ఠి వర్మ ఉన్నారు. ఓకే. హ్మ్. మరి ఓటింగ్ మనం ఫాలో అవుతామో లేదో గానీ, ఫస్ట్ తనుజ, నెక్స్ట్ సుమన్ శెట్టి, తర్వాత ఇమాన్యుయల్, ఓకే. డీమాన్ పవన్, ఓకే. సంజన, రాము రాథోడ్ అండ్ రీతు చౌదరి, ఫ్లోరా సైని అండ్ షష్ఠి వర్మ. అసలు తనూజా గౌడకి అన్ని ఓట్స్ ఎలా వచ్చారా? ఆమె ఏంటి అంత పెద్ద ఫేమస్ సెలబ్బా, లేకపోతే ఎలా వచ్చింది ఆమెకు అన్ని ఓట్లు లిటరల్ గాను? ఏం మరి అంటే ఏదో, అంటే లైక్ సెలబ్స్ మా టీవీ. పిఆర్ టీమ్స్ ఉంటాయి కదా! పిఆర్ టీమ్స్ ఉంటాయి కదా! వాళ్ళకి మరి ఓట్లేసుకుంటున్నారేమో. పిఆర్ టీం గట్టిగా పట్టినట్టు ఉన్నారు, బాగా ఓట్. నిజంగా అన్ని అఫీషియల్ సైట్స్ లో ఆమె టాప్ ఉంది లిటరల్ గాను. అవును. సో నెక్స్ట్ సుమన్ శెట్టి. సుమన్ సుమన్ శెట్టి శెట్టికి కూడా ఓట్లు మరి ఎట్లా వస్తున్నాయి రా? అదే తెలియట్లేదు. నేనేమనుకున్నా అంటే సుమన్ శెట్టి మన తెలుగు హ్మ్. సినిమా కమీడియన్ కదా, లైక్ ఒక హ్మ్. నార్మల్ ఆర్టిస్ట్. సో వీళ్ళకి ఏంటంటే జనరల్ గా టీఎఫ్ఐలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కలిసి హ్మ్. ఓట్లు వేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. లైక్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం అలా అలా ఓట్లు వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నా. అవును. సో నెక్స్ట్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ కూడా పర్లేదు పడొచ్చు. ఆయన ఏదో కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఈజ్ ఓకే. హ్మ్. యా. ఇంకా ఆల్రెడీ ఇంకా ఇమాన్యుయల్‌కి జబర్దస్త్ ఫేమ్ ఫేమ్, కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు వేస్తారు వాళ్ళకి ఓట్లు, కూడా ఉంచొచ్చు. ఆ బ్యాచ్ వేస్తారు ఓట్లు. హ్మ్. నెక్స్ట్ డీమాన్ పవన్. డీమాన్ పవన్ అంటే ఓనర్స్ నుంచి ఓన్లీ డీమాన్ పవన్ ఉంది. ఓకే. 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 కాబట్టి వాళ్ళ సపోర్ట్ అంతా ఇప్పుడు ఈయనకు ఓనర్స్ నుంచి వచ్చేస్తుంది. ఎవరైనా ఇన్ సపోర్ట్ ఉంటది. ఎస్ ఎస్, అగ్రి అగ్రి అగ్రి. అండ్ నెక్స్ట్ సంజన. సంజన అయితే సంజనకైతే నాకు తెలిసి 2 డేస్‌లో పెరుగుంటది. చాలా 100%. ఆమె చేసిన హ్మ్. కంటెంట్కి, ఆమె ఇచ్చిన డల్గా ఉన్న షోని లేపింది కాబట్టి. అండ్ ఆమె యాటిట్యూడ్ కూడా కూల్గా ఉంది, ఎక్కడ ఏం ఆర్గ్యూ అవును. చేయకుండా. అందరు కొట్టుకుంటుంటే నేను ఇలా కూర్చుని చూస్తుంది లిటరల్. సో షీ హ్మ్. డిజర్వ్స్. యా. ఇంకా లేకపోతే లాస్ట్‌లోనే అనుకున్నాం కదా! మనం సంజనానే ఆ ఫ్లోరెస్ అయిని. ఆ ఈ సంజన కంటెంట్ ఇచ్చింది కాబట్టి కొంచెం పైకెళ్ళలేదు. ఫ్లోరెస్ అయిని మాత్రం అబ్బే డొల్లా, ఏం లేదు కంటెంట్, డౌటే ఈ వీక్. హ్మ్. సంజన తర్వాత రాము రాథోడ్. ఓకే. రాము రాథోడ్ తర్వాత రితు చౌదరి. రీతు చౌదరికి అంత లో ఉంది ఏంటరా? తను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టా ఉంది. ఏమో మరి ఎక్స్పెక్టేషన్ అవును. ఇంకా రీచ్ అవ్వలేదేమో, వేయలేదేమో. ప్లస్ నాకు ఆమె తెలిసి ఆమె- పడొచ్చు. రీతు చౌదరి కూడా బానే పడొచ్చు. పడొచ్చు పడొచ్చు. ఎస్ ఓటింగ్స్. ఎస్ ఎస్ ఎస్. ఇంక లాస్ట్ ఫ్లోరెస్ అయిని అండ్ శశి వర్మ. షష్ఠి వర్మకి లో ఉందంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఆమెకి ఏం హ్మ్. కంటెంట్ ఏం లేదు, అండ్ ఆమె తెలుగు కూడా కొంచెం వెరైటీగా ఉందిరా. ఐ డోంట్ థింక్ షీఈ్ అ లోకల్లా అనిపించట్లేదు. నిన్న ఎపిసోడ్‌లోని మధ్యలో ఏదో అందరూ గొడవ పడుతుంటే మధ్యలో ఏదో వచ్చి చెప్తుంది కదా! కానీ ఎవరు పట్టించుకోలేదు. అవునా? ఏమై ఉంటుందంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు అప్పుడు అదే ఏం ఆ మాట్లాడుతుందో. గుడ్డు గొడవ జరుగుతున్నప్పుడే కదా. ఆ ఫుడ్ గొడవ జరుగుతున్నప్పుడే కానీ మధ్యలో వచ్చి ఏదో గట్టిగా అరిసింది. అదే అదే, ఈ సంజన తినేస్తోంది మొత్తం అంతాను, ఆమె వల్ల ఇది ప్రాబ్లం అవుతుంది. బేసిక్గా ఆమె గురించే కంప్లైంట్, అది ఎవరు పట్టించుకోలేదు బేసికల్గా. సో అవును. ఆమెకి అండ్ ఈ వీక్ ఉంటుందా ఎలిమినేషన్? చెప్పలేం మరి. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి మాక్సిమం అది ఫ్రైడే కదా! తెలుస్తది. ఫ్రైడే. యా, ఫ్రైడే కల్లా తెలుస్తుంది. బట్ జనరల్గా అయితే మన దాంట్లో ఫస్ట్ వీక్ పొమ్మించేస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎవరు లాస్ట్ అంతకుముందు ఒక 2 సీజన్స్ బిఫోర్ వరకు ఫస్ట్ వీక్ ఫోర్త్ సీజన్ వరకు ఫస్ట్ వీక్ పెట్టేవారు కాదు. తర్వాత అవును. నుంచి కంటిన్యూయస్‌గా పెడుతున్నారు. అదే అదే కానీ అదే. ఒకసారి ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. ఏదో సీజన్‌లో ఒకసారి ఛాన్స్ ఇచ్చారు మళ్ళీ. ఏమని? అదే ఫస్ట్ టైము ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అని ఆ, ఎప్పుడో ఒకసారి. అవునవునవునవునవును. లాస్ట్ ఇయర్ ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయింది గుర్తుందా నీకు లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ అంత గుర్తులేదు.
చూడాలి మరి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కిరణ్ రాథోడ్ ఉమ్. శివాజీ సీజన్ ఉంది కదా, శివాజీ ఆ, పల్లవి ఆ. ప్రసాద్, కిరణ్ రాథోడ్ వచ్చి వెళ్ళిపోయింది లిటరల్ గా ఫస్ట్ ఉమ్. వీక్. సో అదనమాట. లాస్ట్ సీజన్ లోని సెకండ్ వీక్ థర్డ్ వీక్ అభయ్ వెళ్ళాడు. దాని ముందు అభయ్ వెళ్ళిపోయాడు కదా. ఎస్ ఎస్ ఎస్, అభయ్ థర్డ్ వీక్ వెళ్ళిపోయాడా? థర్డ్ ఫోర్త్ వీక్ ముందు చాలా తొందరగా వెళ్ళిపోయాడు. ఆయనది కూడా అప్పుడు బాగా కాంట్రవర్సీ చేశాడు, బిగ్ బాస్ ఆ, తిట్టేవాడు కదా బిగ్ లిటరల్ గా. బాస్ తిట్టాడు, అవును. నాకు సార్ ఏమో రెడ్ వార్నింగ్ ఇస్తా, ఏదో తొక్క తీస్తా అన్నట్టు మాట్లాడాడు, గేట్ కూడా తెచ్చినట్టున్నాడు, గెట్ అవుట్ అని చెప్పి. బట్ ఆయన వేస్ట్ చేసుకున్నాడు. సెకండ్ వీక్ లోనే శాఖర్ భాష, ఫస్ట్ వీక్ లోనే కమాన్ కమాన్ ఫస్ట్ వీక్ లో కూడా మరి శాఖర్ భాష అంటే ఆ టైప్ లోనే ఎవరు శాఖర్ భాష సెకండ్ వీక్. ఆర్జే. అవును, తెలుసు తెలుసు తెలుసు, ఆయన జోకులు వేస్తాడు కదా, కుడి జోకులు అన్ని వేస్తా ఉంటాడు లిటరల్ గా వన్ లైనర్లు. ఓకే ఓకే, ఏమో మరి వాట్ ఎవర్, చూడాలి ఈ వీక్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందో లేదో. ఒకవేళ ఉంటే మాత్రం నువ్వు చెప్పినట్టు లాస్ట్ ఫ్లోరా సైని ఆర్ షష్ఠి వర్మలో ఎవరో ఒకళ్ళు అవుటరా. ఫ్లోరా సైని ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదురా, ఐ డోంట్ థింక్ షీఈస్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు ద ఎపిసోడ్. అండ్ సుమన్ శెట్టికి అన్ని ఓట్లు ఎట్లా పడుతున్నారా బాబు, దట్స్ అ బిగ్ షాక్ టు మీ నాకైతే. అదే ఇంకా రేపటితో లాస్ట్ కదా ఈ వీక్ ది. అవును సో మనకి రేపు ఒక ఐడియా వస్తుంది అవును, ఎవరు వెళ్తున్నారో ఏంటని. ఎస్ ఎస్ ఎస్. నాకు తెలిసి ఎలిమినేషన్ కూడా నాకు తెలిసి నాగార్జున గారు ఇచ్చే క్లాస్ పీకే గట్టిగానే కనిపిస్తుంది. యా, ఐ హోప్ క్లాస్ పీకుతారేమో అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి క్లాస్ ఎవరికి పడుతుందంటే మర్యాద మనిషికి 100% పడుతుంది. అండ్ మన మాస్క్ మ్యాన్ కూడా పట్టచ్చు, ఎందుకంటే బాబు ఊరికే హైపర్ అయిపోతున్నాడు లిటరల్ గా. అన్ని అది కూడా నేను వెళ్ళిపోతాను అన్నాడు కదా సెకండ్ డేనే. అవునవును, వెళ్ళిపోవడానికి నేను రెడీ అన్నాడు కదా, దాని గురించి కూడా అవ్వచ్చు. కరెక్ట్ పాయింట్. ఏంటి వెళ్ళిపోతావా ఏంటి, నేను అన్ని డెసిషన్స్ కి రెడీ అని ఏదో పెద్ద పీక్తా అన్నట్టు మాట్లాడు, దానికి పడచ్చు. ఇంకా ఫ్లోరా సైనిన్ కూడా అనొచ్చేమో రా, ఊరికే ఏదో అదే ఈమె సంజన ఏమో నువ్వు ఫ్రీ బర్డ్ కదా అందంటే ఆమె ఊరికే గింజుకుంటోంది, ఫ్రీ బర్డ్ అంటే ఎందుకన్నావు అని చెప్పి కూడా అనొచ్చని అనకపోవచ్చు, తెలియదు మరి. బట్ వీళ్ళకైతే పడుతుంది, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్, వీళ్ళందరికీ అయితే కొంచెం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అది అండ్ ఆల్సో ఎపిసోడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది చాలా మందికి, ఎందుకంటే సంజనకి, ప్రియాకి వీళ్ళందరూ కొంచెం కంటెంట్ ఇచ్చారు కదా మాన్యువల్. అవునవును, కంటెంట్ ఇచ్చారు కాబట్టి ఉండే. అండ్ నాకు తెలిసి సుమన్ శెట్టి ఇంకా రాము రాథోడ్ భయ్యా ఏంటి మౌనం పాటిస్తున్నారు, ఏదో చేయండి అనేదో అనొచ్చేమో, చూడాలి మరి. కానీ మనం అన్అఫీషియల్ ఓటింగ్స్ ప్రకారం చూస్తే సుమన్ శెట్టి సర్వైవ్ అవుతాడేమో ఈ లెక్కన ఓటింగ్లు పడితే లిటరల్ గా. మరీ టాప్ 2 ఏంటారు అన్అఫీషియల్ ఓటింగ్స్ లో, అది మరీ టూ మచ్ కదా. ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు ఇప్పటి వరకు సీజన్ మొత్తంలో. అది చూడాలి మరి ఏమవుద్దు. ఇంకా ఇంకెవరు, తనూజ కదా టాప్ 1 లో ఉంది, ఆమె కూడా టాప్ 1 లో ఎట్లుందో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఇందని చెప్పినట్టు పిఆర్ సపోర్ట్ ఉండడం వల్ల బాగా టాప్ లో ఉండొచ్చు. ఓకే, వీ విల్ క్లోజ్ ద వీడియో అట్ దిస్ పాయింట్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు ప్రోమో ఇంకా రేపు ఎపిసోడ్ రివ్యూ చేద్దాం. అంతవరకు వీ విల్ టేక్ అ బ్రేక్. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కమెంట్స్ కూడా పెట్టండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, హ్యావ్ అ నైస్ థర్స్డే నైట్. సీ యూ ఆన్ ఫ్రైడే. బాయ్.